హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ మనకి పెట్టిన అతిపెద్ద బొక్క గురించి అయితే డిస్కస్ చేస్తాం అనమాట. ఎవరైతే ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్తారో అది మీరు ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, లైక్ యూఎస్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఏ కంట్రీ అవ్వచ్చు. గవర్నమెంట్ అయితే మనకి అసలు పెద్ద బొక్క పెట్టింది. ఎంత పెద్ద బొక్క అంటే మన ట్యాక్స్ అనేది 15% ఇంక్రీజ్ అయింది. సో దాని గురించి డీటెయిల్స్, ఇప్పుడు ఉన్న స్టేటస్ ఏంటి, అప్డేట్ ఏంటి, తర్వాత మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న కార్డ్స్ ఉంటాయి కదా, ఫారెక్స్ కార్డ్స్, ఆర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆర్ యూఎస్కి వెళ్ళేటప్పుడు. సో వాటన్నిటి గురించి ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తా. సో అందుకని వీడియో అయితే మాత్రం కంపల్సరీ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. పక్కా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు దాకా దీని గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఒకే దగ్గర ఎవరూ పెట్టలేదు. సో అందుకే నేను చాలా రీసెర్చ్ చేసి పెడుతున్నా మీకోసం. సో అందుకే వీడియో అయితే ఎండ్ వరకు అయితే పక్కా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిక్వెస్ట్ గాయ్స్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో ఇంకా వీడియోలోకి వస్తే, ఫస్ట్ గవర్నమెంట్ పెట్టిన అతిపెద్ద బొక్క అని చెప్పాను కదా, అది ఎందుకు అని అన్నానో ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఇంతకు ముందు అయితే బయట ఫారిన్ కంట్రీస్లో జనరల్గా మనం కార్డ్స్ ఇవన్నీ యూస్ చేయడం ఆర్ మనీ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవన్నీ చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఆర్ మామూలు పబ్లిక్ బ్యాంక్స్ కానీ కొన్ని కార్డ్స్ ఇష్యూ చేసేవన్నమాట. వాటి పేరే ఫోరెక్స్ కార్డ్స్. ఈ ఫోరెక్స్ కార్డ్స్ ఎలా అంటే మీకు ఏ హ్యాజల్ లేకుండా మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు ఉంటాయి కదా, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫోరెక్స్ కార్డులోకి డబ్బులు లోడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ చెప్పాలంటే మన బ్యాంక్ నుంచి యూపీఐ వాలెట్లోకి డబ్బులు ఎలా లోడ్ చేసుకుంటామో అలా లోడ్ చేసుకోవచ్చు. ఆ లోడ్ చేసుకున్న కార్డుతో ఎక్కడైనా మీరు స్వైప్ చేసుకోవచ్చు. స్వైప్ చేసుకున్న ప్రతిసారి మీకు అసలు ట్రాన్సాక్షన్ ఫీ ఉండదు. కరెన్సీ కన్వర్షన్ రేట్లు కానీ ఈ ఫీజు అయితే పడవన్నమాట. ఇప్పుడు జనరల్గా మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ పెడితే ఆ కన్వర్షన్ రేట్స్ ఏదైనా పడతాయి. బట్ ఈ ఫారెక్స్ కార్డ్ యూస్ చేస్తే మనకి స్వైప్ చేసినప్పుడు మాత్రమే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అని పడవు. అదే ఒకవేళ ఏటీఎం నుంచి వెళ్ళి డబ్బులు డ్రా చేసినా పడతాయి. ఆర్ ఎల్స్ కొన్ని మనం మనీ టు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కార్డ్ని అంటే ఇప్పుడు బ్యాంక్ని బేస్ చేసేసుకొని ఆ కార్డ్ యొక్క వేరీ అండ్ కన్వర్షన్ ఛార్జెస్ అయితే వేరీ అవుతాయి. బట్ స్వైప్ చేసినప్పుడు అయితే మాత్రం 0% పడతాయని చెప్పి ఫారెక్స్ కార్డ్ చాలా ఫేమస్ అనమాట. సో ఈ ఫోరెక్స్ కార్డ్స్కి ఎలాగంటే మనం ఇంతకు ముందు అలా యూస్ చేసేటప్పుడు గవర్నమెంట్కి మనం 5% అనేది కట్టేవాళ్ళం అనమాట. అప్ టు 7 lakhs వరకు ఏమి ఉండేది కాదు. అదే 7 lakhs కంటే ఎక్కువ యూస్ చేసినట్లయితే అప్పటి నుంచి మీరు కట్టాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఫారెన్లో ఒక 10 lakhs పెట్టి ట్రిప్కి వెళ్ళారు, మాల్దీవ్స్కో సంథింగ్ ఎక్కడికో ట్రిప్ వెళ్ళారు. సో ట్రిప్ వెళ్తే ఇప్పుడు 10 - 7 చేస్తే ఎంత వస్తుంది? 3 lakhs వస్తుంది. ఇప్పుడు 3 lakhsకి మీరు 5% లెక్క కట్టాలన్నమాట. సో ఇప్పుడు 1 lakhకి 5% అంటే 5,000, 3 lakhకి 5% అంటే ఎంత అవుద్ది మనకి? 15,000 రూపీస్ మీరు ఇంతకుముందు కట్టాలి. సో ఇదంతా ఇలా ఉండే. ఇప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది మన 2023 బడ్జెట్లో ఏం చేసింది అంటే, ఇది కాదు అసలు 7 lakhs కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకా మీరు కట్టాలి. నెక్స్ట్ 5% కాదు 20% అని చెప్పిందనమాట. అంటే 15% ఇంక్రీజ్ చేసింది. సో 15% ఇంక్రీజ్ చేయడం వల్ల ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు మీరు కట్టాల్సింది ఇంత సింపుల్గా ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మాల్దీవ్స్ ట్రిప్ అని చెప్పాం కదా, ఆ ట్రిప్లో మీరు 10 lakhs ఖర్చు పెట్టారనుకోండి. ఇంతకుముందు 7 lakhs ఎగ్జామ్ట్ అయ్యి 3 lakhsకి మీరు కట్టేసేవాళ్ళు, 15,000 ట్యాక్స్ ఉండేది. ట్రిప్కి మన జూలై 1 నుంచి 2023 తర్వాత వెళ్ళినట్లయితే ఇప్పుడు 10 lakhsకి ఎంత అవుతుంది మనకి? సో 10 lakhsకి 20% అంటే లక్షకి 20,000 కట్టాలి. అలాగా మీరు 10 లక్షల కంటే 20,005 అంటే 2,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది ట్యాక్స్ అనమాట. అండ్ ఇందులో ఇంకో చాలామంది ఏమంటున్నారంటే, బ్రో ఇది మనం టీసీఎస్ అనేది, ఈ ట్యాక్స్ పేరు అయితే టీసీఎస్ అనమాట, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అయితే కాదు. ట్యాక్స్ కలెక్టబుల్ ఫ్రమ్ సోర్స్ అనమాట ఈ ట్యాక్స్ పేరు. చాలామంది అనేది ఏంటంటే, ఈ ట్యాక్స్ మనం ఐటీలో ఫైల్ చేసి మనం రికవర్ చేసుకోవచ్చు బ్రో, ఏం కాదు అని చెప్పి అంటున్నారనమాట. సో అది ఐటీ. ఇప్పుడు మీరు ఫారెన్లో ఒక మాట, మనం ఫారెన్ కంట్రీస్కి వెళ్తే ఎంత స్పెండ్ చేస్తాం? లైక్ 3 or 2 lakhs మేబీ. లైక్ సో ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్కి ఒక 10 lakhs అనేది శాలరీ వస్తుంది. ఆయన జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలంటే ఒక 1 lakh to 2 lakhs రేంజ్ అవుద్ది. అప్పుడు మీరు అనొచ్చు, బ్రో అయితే ఎగ్జాక్ట్గా ఇది చూపించి ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అంటారు. ఇదేనే కాదు, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా. జనరల్గా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇంకా డిఫరెంట్ చూపించుకొని ఆ ట్యాక్స్ అనేది తగ్గించుకుంటారనమాట. ఇప్పుడు మరి హెల్త్ ఇన్సూరెన్స్కి వీటన్నిటి తీసుకున్న డబ్బులు అది బొక్క అయిపోద్ది కదా. సింపుల్ చెప్పాలంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు ప్లస్ ఈ టీసీఎస్ ఇవన్నీ కలిపితే ఒక 3.5 lakhs అలా ఆ రేంజ్లో వచ్చేస్తుంది. బట్ డిడక్టబుల్ ఇన్కమ్ ఎంత? 2 lakhs ఎంతో డిడక్టబుల్ ట్యాక్స్.
పడతది. అది తీసినా సరే ఇంకా 1,50,000, 1,00,000 మనకు బొక్కే గదా! జనరల్‌గా అయితే. సో, ఇది మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎఫెక్ట్ చేస్తది. అదే కొంచెం డబ్బున్న వాళ్ళకి అలాగైతే ఏం ఎఫెక్ట్ చేయదు. సో, ఇది మీకు టీసీఎస్ టాక్స్ గురించి. సో, ఇప్పుడు మీరనొచ్చు బ్రో ఇదంతా చెప్తున్నావు. బట్ మన అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఎలా, ఏంటి అని అంటున్నావు. ఏంటి పరిస్థితి? మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అని చెప్పి మీకు డౌటొస్తది. సో, మన స్టూడెంట్స్‌కి పరిస్థితి ఏంటి అనంటే, ఇది ఓన్లీ స్టూడెంట్స్‌కైతే 0.5% అనమాట. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే, ఓన్లీ స్టూడెంట్స్‌కైతే 0.5% అయితే చేశారు. అండ్ స్టూడెంట్స్‌కి యాస్ వెల్ యాస్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఎవరైతే ఎళ్తారో, అంటే లైక్ సర్జరీస్ కోసం, అలాంటి వాటి కోసం వాళ్ళెళ్తారో వాళ్ళకైతే 0.5% అయితే చేశారనమాట. సో, 0.5% చేసినా సరే అదేనా బొక్క. ఎందుకంటే, మన కొంతమంది ఏం చేస్తారంటే వైర్ ట్రాన్స్‌ఫర్ చేసినా సరే బ్యాంక్‌కి బ్యాంక్ టు యూనివర్సిటీ మనం ట్యూషన్ ఫీజు చేసినా సరే బయట ఆఫ్ క్యాంపస్ లివింగే ఉంటాం. అందరం ఆఫ్ క్యాంపస్ లివింగ్ ఉంటాం. సో, ఆఫ్ క్యాంపస్ లివింగ్‌కి డబ్బులెలా వస్తాయి? ఎయిదర్ బ్యాంక్ నుంచి మనం డబ్బులు తీసుకొని 4x కార్డ్ ఉంటది కదా! ఇంతకుముందు కార్డ్ చెప్పాను. ఆ కార్డ్‌లో నుంచి లోడ్ చేస్తాం. లోన్ అమౌంట్ నుంచి తీసుకొని. అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి పేరెంట్స్ పంపించే ఛాన్స్. ఈ రెండే ఉంటాయి. సో, ఇందులో ఎలా అంటే ఆ 4x కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి అది ఆఫ్ క్యాంపస్ లివింగ్ కింద వస్తది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఐడియా లేదనమాట. జనరల్‌గా లైక్ అది ఎడ్యుకేషన్ లోన్ పరంగా మనం వస్తదా? లేకపోతే ఎందుకంటే ఆన్ క్యాంపస్ పరంగా తీసుకుంటే మనం కాలేజ్‌లో ఉన్నట్టుగా వస్తది. బట్ ఆఫ్ క్యాంపస్ తీసుకుంటున్నాం కాబట్టి అది కాలేజ్ కండిషన్స్ కింద వస్తదో రాదో అయితే క్లారిటీ లేదనమాట. ఇదంతా మనకి జూలై 31 ఇదంతా మనకి జూలై 31 తర్వాత తెలుస్తది. ఎందుకంటే ఫస్ట్ మంత్ అయిన తర్వాత తెలుస్తది. మనకి ఎంత డిడక్షన్ అవుద్ది ఇదన్నీ. ఎందుకంటే అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళే చెప్పాలనమాట ఇప్పుడు లోన్ తీసుకుంటున్న ఆళ్ళు. సో, ఎందుకు అనంటే ఇది ఆన్ క్యాంపస్ కింద వచ్చిందనుకోండి మనకి 0.5% వస్తది. మనం కట్టాల్సిన టాక్స్ డిడక్ట్ అవుద్ది. అదే ఆన్ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్ పరంగా వచ్చిందనుకోండి పొరపాటున 20% కట్టాలి. ఇప్పుడు మనం అబ్రాడ్‌లో ఉండి ఇండియాలో ఐటీ ఎందుకు ఫైల్ చేస్తాం బ్రో? మీరనొచ్చు మరి ఇండియాలో ఫైల్ చేసి మొత్తం తీసుకోవచ్చు కదా బ్రో అని. అక్కడ కూడా చాలా పెద్ద బొక్కలుంటాయన్నమాట. మొత్తం మన టాక్స్ ఒకటే చూపించి మనం ఫైల్ చేసుకోలేం. దేనికైనా సరే ఇంత పర్సెంటేజ్ వరకు మాత్రమే ఈళ్ళు పెడతారనమాట. అలా పెట్టినప్పుడు మనకు చాలా పెద్ద బొక్క అవుద్దనమాట ఈ స్టూడెంట్స్‌కనేది. సో, ఇవన్నీ చాలా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ స్టూడెంట్స్ అయిపోయారు. వన్స్ మీ మాస్టర్స్ అయిపోయింది. మీ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేస్తారు. సో, ఎడ్యుకేషన్ లోన్ కూడా క్లియర్ చేసినప్పుడు అక్కడి నుంచి మన యూఎస్ఏ నుంచి ఇండియాకొచ్చినప్పుడు కట్టేటప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఈళ్ళు 20% టాక్స్ అంటే మీకు అర్థమైందా? లైక్ ఇంతకుముందు ఎలా అంటే మనం ఇప్పుడు మీరు లోన్ శాంక్షన్ లెటర్ తీసుకుంటే అందులో పర్ మంత్‌కి 87,000 ఎంతో కట్టాలని ఉంటది కదా! సో, ఆ డబ్బులు కాకుండా ఇప్పుడు ఆ డబ్బులే కడుతున్నప్పుడు మన ఫారెన్ నుంచి వస్తున్నాయి కదా! ఈ ఫారెన్ ఎక్స్‌టర్నల్ రెమిటెన్స్ అని చెప్పి సో, దానికి కూడా వీళ్ళు 20% కానీ వీళ్ళేసారనుకోండి. అప్పుడు మన పరిస్థితేటి? అప్పుడు మనం ఎన్ఆర్ఐ అవుతాం. మనకు స్పెషల్ కండిషన్స్ ఉంటాయా? దీని గురించి పర్టిక్యులర్‌గా ఎవ్వరికీ లా కూడా ఐడియా లేదు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా తెచ్చారు కాబట్టి, ఈ ఇంక్రీజ్ ఇన్ పర్సెంటేజ్ సో, దాని కేస్ స్టడీస్ ఇవన్నీ ఏటి లేవు కాబట్టి, సో, ఎవరైనా లాయర్ దగ్గరికెళ్ళినా సరే వాళ్ళకి కూడా అన్నీ కొత్తగా ఉంటది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి కేసెస్ లేవన్నమాట. సో, వాళ్ళు మనకు సజెషన్స్ ఇవ్వడానికైనా, సీఏ సజెషన్స్ ఇవ్వడానికైనా వాళ్ళకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఉండదు. అదే అంటున్నా లైక్ మన ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ అప్పుడు ఏమవుద్ది? రేపొద్దున మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయితే సడెన్‌గా ఏదో కొంచెం డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఏమవుద్ది? సో, ఇవన్నీ చాలా ఎక్స్టర్నల్ కేసెస్ అనమాట. సో, అందుకని ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే మీకు చెప్పగలుగుతున్నా. సో, మనం దీనికి ప్రివెన్షన్స్ ఏం తీసుకోవచ్చనేది ఇప్పుడు చెప్తా అనమాట. సో, ఇప్పుడు మనం ప్రివెన్షన్‌గా ఏం చేయాలి అనంటే, సో, దీనికైతే ఫస్ట్ థింగ్ మన 4ఎక్స్ కార్డ్‌లోకి మనం ఎంత తక్కువ అమౌంట్ అయితే అంత తక్కువ అమౌంట్ లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్‌ది ఏంటంటే మన ఇండియన్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్ ఉంటది కదా! సో, దాని నుంచి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి అంటే బ్యాంక్ టు బ్యాంక్ వైర్ ట్రాన్స్‌ఫర్ అయితే సో, ఇది అప్లికేబుల్ అవుద్దా? అవ్వదా? అని చూసుకోవాలి. సో, ఎందుకంటే కొన్ని కేసెస్‌లో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కాబట్టి అవ్వదని నేను అనుకుంటున్నాను. బట్ అయితే మన దురదృష్టం ఇంకేం చేయలేం. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు జూన్ 30 వరకు మనకు టైం ఉందనమాట. సో, ఈ జూన్ 30 లోపు మనం ఏదైనా ఫోరెక్స్ కార్డ్‌లో గాని డబ్బులు లోడ్ చేసుకోవడం ఆర్ ఎల్స్ ఇప్పుడే సంథింగ్ ఏదైనా అక్కడికి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. ఆ బ్యాంక్ అకౌంట్ అంటే యూఎస్ఏలో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దానికి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. బట్ ఇవన్నీ జరిగే పనులు కాదనమాట. ఎందుకంటే మన లోన్ డిస్బర్స్‌మెంట్ ఇప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్నాం మనం. సో, ఇన్ని అవుతున్నాయి. బట్ నాకైతే అర్థం కావట్లేదనమాట. బయట కంట్రీస్‌లో ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా లోన్ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ అనేది చాలా హెల్ప్ చేస్తది. ఇంక్లూడింగ్ లైక్ 4-5% ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. అలాంటిది మనం 13%, 14% ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో ఆడు ఎంత పెంచినా 18%, 20% చేసినా సరే మనం నోరెత్తలేమనమాట. సో, అంత ఇంట్రెస్ట్ రేట్ తీసుకొని ఎడ్యుకేషన్ కోసం అంత కష్టపడి ఎళ్తున్నప్పుడు
సో, ఎందుకింత కష్టపడుతున్నారు అని జెప్పి నా ఉద్దేశం అనమాట. అంటే స్టూడెంట్స్‌కి కూడా ఇంత ఏస్తన్నారా? లైక్ 7,00,000 ఓకే. వెల్ అండ్ గుడ్. 7,00,000 కంటే ఎక్కువ మళ్ళీ అంటే ఇంతకుముందయితే 5% ఉండేది. అంటే అక్కడ మనం ఖర్చు పెట్టినా ఒకవేళ 7,00,000 తర్వాత వాళ్ళు మనకి డబ్బులు పంపించినా సరే 5% ఇట్స్ లైక్ నామినల్ అంటే 5% కూడా ఎక్కువే. బట్ నామినల్. అలాంటిది ఇప్పుడు మొత్తం కలిపి 20% చేశాడంటే అసలా నమ్మశక్యం కావట్లేదు. ఒకవేళ మన లోన్ రీపేమెంట్ అప్పుడు అది ఎడ్యుకేషన్ కింద రాదు కదా! ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ అయినా సరే, అది జనరల్ లోన్ రీపేమెంట్‌లోకి వచ్చిందనుకోండి. అంటే వీళ్ళు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో, ఎడ్యుకేషన్ లోనే జనరల్‌గా మీరు 50,00,000 తీసుకుంటే సో, ఎడ్యుకేషన్ లోనే మనం జనరల్‌గా 50,00,000 తీసుకుంటే, అది మనకి మొత్తం అన్ని డబ్బులు కలిపి ఒక 70, 80 లక్షలు ఇంకా టైం పెరిగే కొద్దీ 90,00,000, రూ. 1,50,00,000 సంథింగ్ ఆ రేంజ్ వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా దాని మీద 20% టాక్స్ పెట్టి చేయడం అంటే అబ్బో! చాలా కష్టం అనిపిస్తుందనమాట నాకైతే. సో, అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు మీ అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ మనం అందరూ వీసా గొడవల్లో ఉన్నాం. ఇది రిలీజ్ అయ్యేటప్పటికి అందరం కాలేజ్ అడ్మిషన్స్ గురించి, నెక్స్ట్ I-20 గురించి ఆ టైంలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇది ఎళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఎప్పుడు పేలుద్దో తెలుసా? ఇది మనం సరిగ్గా ప్రికాషన్స్ కానీ, ఇది ఐడియా లేకుండా మెంటల్‌గా ప్రిపేర్ అవ్వకుండా ఉంటే అందరూ ఫారెక్స్ కోర్స్‌లు తీసుకుంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. ఎందుకు కట్టాయని చెప్పి బుర్ర పిచ్చయిపోద్దనమాట. సో, అలాంటి సిట్యుయేషన్ మీ అందరికీ రాకుండా అవేర్‌నెస్ కోసం ఈ వీడియో అయితే క్రియేట్ చేశాననమాట. సో, అందుకని ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఎవరైతే యూఎస్ ఎళ్తున్నారో వాళ్ళతో కానీ షేర్ చేయండి. సో, షేర్ చేసినట్లయితే మనకి మంచిగా హెల్ప్ అవుద్ది. సో, అందరికీ కూడా మెంటల్‌గా ముందు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ దీని గురించి ఏంటి సొల్యూషన్ అనేది మనం కంబైన్‌గా ఆలోచిద్దాం. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్.